ఎస్, మన హీరోని ఎవరు టచ్ చేయలేరు. ఎందుకంటే వాడి స్పీడ్కి సిగ్నల్ లైట్స్ కూడా సైల్యూట్ చేస్తాయి. అలా సుప్రీం ఎయిర్పోర్ట్ దూసుకెళ్ళిపోతున్నాడు. సుప్రీం హీరో పేరా? కాదు, కారు పేరు. మరి హీరో పేరు? చాలా కామన్ నేమ్, బాలు. ఓ, అనుకున్న టైం కన్నా 10 నిమిషాల ముందే ఎయిర్పోర్ట్ చేరిపోయాడు. అబ్బా, వెయిట్ చేయలేకపోతే ముందు హీరోని రివీల్ చేసండి. అవునా? అమ్మ ఎయిర్ హోసెస్ కొంచెం సైడ్ అండి. హీస్ ద హీరో. అబ్బా, చాలా బాగున్నాడు. కాస్ట్లీ యాపిల్ లా కాపోయినా అందరికీ అందుబాటులో ఉండే జాంకేలా మొత్తగా ఉన్నాడు. అప్పుడే మామిడి పండు లాంటి పటాస్ హీరోయిన్ ఎంటర్ అయింది. మరి హీరోయిన్ ఎలా గుర్తుపడతాడు? అక్కడ చూడు. You are searching for hero? Yeah. Really? Yes. Sure? Yes. Adigo. అబ్బా, పోజ్ బాగుంది. ఫ్రీ స్టైల్ వేసండి. అలా హీరోయిన్ ఎక్కించుకుని మన హీరో లొకేషన్ బయలుదేరాడు. సార్, మీ టోపీ పెట్టుకోగానే టాక్సీ డ్రైవర్ని డైరెక్టర్ అయిపోయింది సార్. థ్యాంక్ యూ సో మచ్ రా. మా కార్ చెడిపోతే టైంకి మీ ఫ్రెండ్ని పంపించి హీరోయిన్ పికప్ చేసుకోమన్నా. మీరు టైంకి వచ్చేస్తారుగా? వచ్చేస్తాడు, కానీ ఒక్కొక్కసారి 2-3 గంటలు ఎడిట్ అవుతుందండి. 2-3 గంటల బెజవాడ వెళ్ళిపోతురా? మా వాడు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వెనకాల నుంచి ఎవడైనా హార్న్ కొట్టాడు అనుకోండి, డిస్టర్బ్ అయిపోతాడు. చేస్తున్న పనిని పక్కన పెట్టి హార్న్ కొట్టినడికి హారర్ సినిమా చూపించేస్తాడు. ఎస్, మన హీరోని ఎవరు టచ్ చేయలేరు. ఎందుకంటే వాడి స్పీడ్కి సిగ్నల్ లైట్స్ కూడా సైల్యూట్ చేస్తాయి. అలా సుప్రీం ఎయిర్పోర్ట్ దూసుకెళ్ళిపోతున్నాడు. సుప్రీం హీరో పేరా? కాదు, కారు పేరు. మరి హీరో పేరు? చాలా కామన్ నేమ్, బాలు. ఓ, అనుకున్న టైం కన్నా 10 నిమిషాల ముందే ఎయిర్పోర్ట్ చేరిపోయాడు. అబ్బా, వెయిట్ చేయలేకపోతే ముందు హీరోని రివీల్ చేసండి. అవునా? అమ్మ ఎయిర్ హోసెస్ కొంచెం సైడ్ అండి. ఎస్, హీస్ ద హీరో. అబ్బా, చాలా బాగున్నాడు. కాస్ట్లీ యాపిల్ లా కాపోయినా అందరికీ అందుబాటులో ఉండే జాంకేలా మొత్తగా ఉన్నాడు. అప్పుడే మామిడి పండు లాంటి పటాస్ హీరోయిన్ ఎంటర్ అయింది. మరి హీరోయిన్ ఎలా గుర్తుపడతాడు? అక్కడ చూడు. You are searching for hero? Yeah. Really? Yes. Sure? Yes. Adigo. అబ్బా, పోజ్ బాగుంది. ఫ్రీ స్టైల్ వేసండి. అలా హీరోయిన్ ఎక్కించుకుని మన హీరో లొకేషన్ బయలుదేరాడు. సార్, మీ టోపీ పెట్టుకోగానే టాక్సీ డ్రైవర్ని డైరెక్టర్ అయిపోయింది సార్. థ్యాంక్ యూ సో మచ్ రా. మా కార్ చెడిపోతే టైంకి మీ ఫ్రెండ్ని పంపించి హీరోయిన్ పికప్ చేసుకోమన్నా. మీరు టైంకి వచ్చేస్తారుగా? వచ్చేస్తాడు, కానీ ఒక్కొక్కసారి 2-3 గంటలు ఎడిట్ అవుతుందండి. 2-3 గంటల బెజవాడ వెళ్ళిపోతురా? మా వాడు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వెనకాల నుంచి ఎవడైనా హార్న్ కొట్టాడు అనుకోండి, డిస్టర్బ్ అయిపోతాడు. చేస్తున్న పనిని పక్కన పెట్టి హార్న్ కొట్టినడికి హారర్ సినిమా చూపించేస్తాడు. ఒట్టర హారను ఫస్ట్ టైం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిరు. నామినేషన్లకు టైం అయిపోతున్నది. అదే గంట ముందు బయలుదేరింటే ముందే జరుగుతుంటే ఇంకా మంతలు ఏం చెప్పిండు? నాకెమెరికా ముహూర్తానికి ముందు బయలుదేరితే డిపాజిట్ కూడా దొరకదని చెప్పిండు. వాడెవడు ఆటోగాడు రోడ్డంతా మన జాగిరా మధ్యలో పోతుండు. అన్న ముంగడమ్మ నా పొజిషన్ లీడర్ పోతుండే. అని కూడా ఒక గుద్దు రాదు. కాంపిటీషన్ లో ఒకటి దగ్గర అంటే ఈ కొద్ది టాక్సీ వాడేదా రోడ్డు కట్టము హారన్ కొట్టు. అన్న గా డోంట్ సౌండ్ ఆరన్ అని రాసిండే. ప్లీజ్ సౌండ్ ఆరన్ నిన్న గారి డోంట్ సౌండ్ ఆరన్ ఏంద్రా అన్న? అగో కిందేమో క్యాప్షన్ కూడా రాసిండు చూడు. ఏమున్నది? ఇఫ్ యూ డిస్టర్బ్ ఐ విల్ డిస్ట్రాయ్. క్యాప్షన్ ఏంది? ఆడు బలని డిస్ట్రాయ్ చేసుడేంది? మనమే అని చేద్దాం. ఇదేందన్నా ఏమేమో వెళ్తున్నాయి. ఈడేదిరా కారు కింద నుంచి ఇనుప కచ్చే తీసిండు. అయిలా డ్రిల్ మిషన్ కూడా ఫిట్ చేసిండన్నా. అరే వాడు వీధికి వస్తుడు. దీనికేం పెళ్ళం పెట్టలేరా రా మనల్ని గుద్దుతుండు. వాడు కంచెతోటికి ముద్దుంటే పక్క చదువులోకి చెప్పరా? అదే బాయ్ చెప్పిపోతుంటురా.
ఏడనన్నా కాల్తో ఫుట్బాల్ ఆడతారు, నువ్వేదిరా కారుతో ఆడబట్టినావు? హారన్ కొట్టకూడదని కొటేషన్ రాశాను, ఫాలో అవ్వాలి కదా. కొటేషన్లు అయితే ఫేస్బుక్ లో 100 పెట్టు, ఫాలో అవుతాం. అయినా రోడ్డు మీద హారన్ కొట్టక హార్మోనియం కొడతారా? లాస్ట్ ఐటమ్. ఏంటి బాబాయ్ హెడ్ తో గుంజలు చేస్తున్నావు? ఇంత బాడీతో హెడ్తో కాక ఎట్లా తీయమంటావు? ఇంక ఇడిచిపెట్టారా? అదే ఓల్డెన్, మీ ద్వారా సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి బాబాయ్. మెసేజ్లు ఇక దావబెట్టు. స్టార్ట్. यात्रिकांनी कृपया ध्यान कीजिए, गाड़ी नंबर TS09 AP 786 रोड पे जाते समय हारन मत दबाइए. డోంట్ సౌండ్ హారన్. ఇప్పుడు నా పరిస్థితి ఏంట్రా? అసలే మోడల్ సాడిస్ట్, పైగా ఇది నా ఫస్ట్ సినిమా. ఆడు వచ్చారంటే చాలు, సార్ బాల్ హీరోయిన్ ఏది అని అంటారు. మా వీడియో వచ్చేస్తుంది సార్. హీరో హీరో. నమస్తే అంకుల్ జీ. ఫీల్ భయ్యా, హీరో ఎవడు? సార్ మిమ్మల్ని అడిగేది. ఏంట్రా నవ్వావా? సాంగ్ ఆడితే చేయించుకోండిరా. సార్ 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 ఆ టాక్సీ డ్రైవర్ ఆడేం చేస్తారు సాంగ్? సాల్ బోల్డ్, ఆడు చెయ్యాలి, నేను నవ్వాలి. ఆ డాన్స్ కి సెట్ లో ఒక్కడ క్లాప్ కొట్టినా నేను ఈ మీసం తీసేస్తా. నచ్చాడా? నాకంటే అయిపోయినట్టు పని. నాన్న ఈ బద్మాష్ గాన్ని సార్, నేను డీల్ చేస్తా కదా. శ్రీదేవి, నువ్వు ఎస్ఐ అయ్యావని ఆస్తో వీళ్ళకి మార్కెట్ 10 లక్షలకు అమ్మేశా. నేను స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టినామంటే మార్కెట్కి వెళ్ళి ప్లాన్ అంతా పాడు చేసావు కదా. పాపం వీడు నిన్ను కొట్టలేక నన్ను కొట్టాడు, నేను ఆయన కొట్టలేక నిన్ను కొట్టాను. ఈ మ్యాటర్ చెప్పాలనే కదా నేను ట్రై చేశా. శ్రీదేవి అన్నా కదా. ఈ ఎక్స్ప్రెషన్ మీనింగ్ అదే. జానకి, మ్యాటర్ చాలా మాట్లాడుకోవాలి, మీరు బయలుదేరండి. నాన్న, నీకెన్నిసార్లు చెప్పాను, నేను ప్రజలకి సేవ చేసి ప్రభుత్వం నుంచి ఒక మెడల్ తీసుకోవాలి. మెడల్ అంటే మాడు బగులుద్ది. అసలు నీకు ఎస్ఐ పోస్ట్ ఎట్ వచ్చిందే? రన్నింగ్ లో ఫెయిల్. అరే కొంచెం ఆగండి. ఇంట్లో స్వీట్స్ ఎక్కువ తింటావు తల్లే. లాంగ్ జంప్ లో ఫెయిల్. అయ్యో, ఇదేంటి ఇంత హైట్ లో పెట్టారు? కర్మ కర్మ. ఫైరింగ్ లో ఫెయిల్. టేక్ పొజిషన్. బోర్డు ఎక్కడుంది, నువ్వు ఎక్కడ కలిసావు తల్లే? సారీ సార్. ఇన్ని ఫెయిల్ అయితే ఎస్ఏ పోస్ట్ ఎవరిచ్చారు సార్? జానకి, నా పెళ్ళం, దీని తల్లి. నా 8 వారాల నగలు అమ్మేశాను. గోల్డ్ త్యాగం. మా వదిన, మా అన్నయ్య 24 గంటల కాఫీలు తాగుతూనే ఉంటాడు. దీనికోసం మా ఆయన పేరు మీద ఉన్న ఇల్లు కూడా అమ్మేశాం. హౌస్ త్యాగం. నీకోసం లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాను. ఉద్యోగం పోయింది. జాబు త్యాగం. ఇన్ని త్యాగాలతో బెల్లం ఫ్యామిలీ ఒళ్ళు గుల్ల చేసుకుని బల్ల కింద 25 లక్షలు పెడితే నీకు ఎస్ఐ పోస్ట్ వచ్చింది. ఇంత బ్యాడ్ హిస్టరీ పెట్టుకుని మార్కెట్ లో అంత పెద్ద ఫైట్ ఎలా చేసింది సార్? అది ఫైట్ చేసింది అనుకుంటున్నావా? రే, నాకు ఫైటింగ్ రాదు. మర్యాదగా తన్నులు తినండి, లేదా అడ్డమైన కేసులు పెట్టి బొక్కలు తోస్తా. అడవి మడుగు సింహం. ఈ మిడిల్ క్లాస్ బతుకులు మేము బతకలేం. మా త్యాగాలు తగ్గ న్యాయం జరగాల్సిందే. నా సాలరీతో మన కష్టాలన్నీ తీరుస్తాను. కాఫీ. శాలరీ తెస్తావా? అది కాఫీలు సరిపోతే ట్యాంకర్ పాలు తాగుతాడు. పోనీ ఓటీ చేయనా? నువ్వు కాంప్రమైజ్ కావా? నేను కాను. జానకి, కత్తందుకో జానకి. నిన్ను కంటికి రెప్పలా కాపాడు, నన్ను కత్తికి బలిస్తావా? నీకోసం ఇంత త్యాగం చేసి నా తాళి తెంచేస్తావా? కాఫీ. ఈడు అసలు సీన్ కంటెంట్ ఫాలో అవడా? ఈ చచ్చిపోవడాలు ఆపండి సార్. మీకు కావాల్సింది 25 లక్షలు, దాని మీద ఇంకో 5 లక్షలు. ఎక్కువేసానా? తక్కువ వేసావు. ఇంకో 10 రౌండ్ ఫిగర్ చేయి. ఓకే, టోటల్ 40 లక్షలు. ఒకే ఒక స్కామ్ చేపిస్తాను. ఓకేనా? నేను ఒప్పుకోను. జర పక్కకి చలో మేడం, చలో. నసక్కండి మేడం, చేస్తే ఒక స్కామ్ తో పోతుంది. ఆ తర్వాత మీ మెడల్ వెయిట్ లో మీరు ఉండిపోవచ్చు. మన ఫ్యూచర్ కూడా బాగుంటది. మన ఫ్యూచర్ ఏంట్రా? మీ ఫ్యూచర్ బాగుంటది. సరే నాన్న, ఏంటి ఒక్కటంటే ఒక్కటే స్కామ్. కానిస్టేబుల్స్, హై టెన్షన్ హైదరాబాద్ సిటీ. యు గో టు హైటెక్ సిటీ. ఓకే సార్. యు గో టు ఓల్డ్ సిటీ. ఓకే సార్. మార్నింగ్ సార్. మీలాంటి ఒక అన్న. బాలు ఐపీఎస్ ఆన్ డ్యూటీ. సార్. యామయ్య కిషోర్, సిటీ అంతా తగలపడిపోతుంటే ఎస్ఐ గారు తుసలేంటి? సారీ సార్, సారీ మేడం. యు ఆర్ ద టీమ్ ఆఫ్ ద లీడర్ ఆఫ్ ద కెప్టెన్. ఎక్సెప్ట్ శ్రీదేవి. టేక్ ద హోల్ టీమ్ అండ్ గెట్ లాస్ట్. Take the whole team and get lost. Get lost. Get lost. Getting lost.
గోల్డెన్ సార్ క్లోజ్ ద డోర్ అండ్ గెట్ లాస్ట్. డెఫినెట్లీ సార్. సార్ ఆర్డర్ ఇవ్వండి సార్. నేను ఎక్కడికి వెళ్ళాలి? వచ్చిందే నీకోసం అయితే నువ్వు బయటికి వెళ్తావు. కూసో. ఎస్ సార్. ఏడ్ శ్రీదేవి ఏడ్ సంగతిలో? నథింగ్ సార్. కొంచెం దగ్గరికి రా. ఇంట్లో అత్తమ్మ సంబంధాలు ఏమి చూస్తున్నారు ఏంటి? అలాంటిదేం లేదు సార్. ఆహా, ఇంకొంచెం దగ్గరికి రా. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటో? ప్రజలకి సేవ చేసి ప్రభుత్వం నుంచి ఒక మెడల్ తీసుకోవాలి. అయ్య బాబోయ్, మెడలే? హా. కాస్త దగ్గర రా. ఆ సేట సాపు నీకు మెడల్ వస్తుందో మొగుడు వస్తాడు నేను చెప్తాగా. ర్యాక్లెండ్ ఎంత సాఫ్ట్ గా ఉన్నాయి. ఏ సబ్బు? డవ్. వావ్, క్లోజ్ యువర్ ఐస్. సార్ సార్ సిటీలో అలర్లు ఏం జరగలేదంట. అవునా? ఎల్లో బోర్డు అంటే టాక్సీ. సీఎం మనకి ఇన్నోవా ఇచ్చి కమిషనర్ క్యాబ్ ఇచ్చారేంటి? సంథింగ్ స్పెషల్. లెట్స్ గో. ఎవరు అక్కడ? ఎవడది? కిషోర్, నేను చెప్పిన ఆపరేషన్ వదిలేసి మధ్యలో వచ్చేస్తారా మీరు? మొత్తం డిపార్ట్మెంట్ అంతా డీప్ బార్. అసలు నేను మాట్లాడుకుంటే వచ్చేస్తారా? యు ఆల్ ఆర్ ఇన్ఎఫిషియెంట్, ఇన్సఫిషియెంట్, ఇండెఫిషియెంట్, ఇనార్బిట్ మాల్. అకౌంట్ ఐపీసీ సెక్షన్. జనరల్ గా మణికొండ నుంచి ఎయిర్పోర్ట్ కి ఎంత తీసుకుంటారు బే? మామూలుగా అయితే 450, మంది సుప్రీం క్యాబ్ కాబట్టి 550. టోల్ గేట్ సెపరేట్ గా. అంతేగా మరి. పట్ట పగలు పోలీస్ స్టేషన్ కి క్యాబ్ కి సైరన్ పెట్టుకుని వచ్చి మా ఎస్ఐ మేడం తో మన సెల్ఫీలు దిగుతావా? జరుగుతున్నాయి నిన్ను. గోల్డెన్, మన మేడం ని మార్కెట్ లో చూసి లవ్ అట్ ఫస్ట్ ఫైట్. స్పోర్ట్స్ కార్ లాగా ఏ ఉన్నారండి భయ్యా. నేను క్యాబ్ డ్రైవర్ ని. మీ మేడం గారితో లవ్ లో ఉన్నాను. లోపల రావచ్చా? కదా, అందుకే యూనిఫామ్ వేసుకొచ్చి లవ్ ప్రపోజ్ చేశాను. మ్యాటర్ కన్వేడు. శ్రీదేవి కూడా కొంచెం టైం ఇద్దాం. ఇదిగోండి అబ్బాయిలు, మీ అందరికి మా పెళ్లికి బట్టలు కొనిస్తానే. సార్ నేను కొంచెం షార్ట్ కదా, నా షర్ట్ సైజ్ 38 సార్. ఈ 42. క్లోజ్ ద డోర్. ఫైటా? మేడం ఇప్పుడు ఈ సినిమాటిక్ ఫైట్ అవసరమా? నేను మెంటల్ గా ఫిక్స్ అయ్యాను. చొర్రొచ్చి. రాఘవైది ఫైటా మసాజా? ఫైట్ లాంటి మసాజ్. డవ్ సో స్మూత్. వావ్, దొరికాడు. మేడం కూడా దొరికేశారు. మదేక లోపల ఏం జరుగుతుంది రాఘవ? ఇంకేముంటది, ఫైటే. కిషోర్ గారు, సెల్ఫీతో పోయేది మంచి ఫైట్ ప్లాన్ చేశారుగా. ఎంజాయ్ మై సెల్ఫ్. వచ్చేస్తున్నా శ్రీదేవి. మాస్టర్ బోల్బే, పక్కనున్న పాపలతో మాకు కూడా ఇలాంటి ఫైటే కంపోజ్ చేయొచ్చుగా. చెప్పు. इसको रोकना रे. चार्ज. पकड़ रे, पकड़. कोशिश स्टेशन पर कोशिश. శ్రీదేవి తినేస్తాను. ఆరైపోతా శ్రీదేవి. లైక్ ఆపండి మేడం, ఆపండి మేడం. ఇది ఫైటా మేడం? ఇది ఫైటా? అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను ఈ సినిమాటిక్ ఫైట్ అవసరం అని. నేను బెటర్ గా ఫిక్స్ చేయాలి అన్నారు. వాడు ఫిజికల్ గా ఎంజాయ్ చేసిపోయాడు కొడుకు. హూ ఇస్ పాసిబుల్? వాణ్ణి నేను కొడతాను అనుకున్నాను. వాడు తాయి మసాజ్ చేయించుకున్నాడు. జో హో గయా సో హో గయా. మళ్ళీ ఇలాంటి మసాజ్ ఫైట్ చేయని నాకు కొట్టేసి చెప్పండి. ఒట్టు. ఈ బోర్డు టోడి కావాలి, నాకు బాహుబలి ఒట్టు కావాలి. మీ కాలు నా గుండు మీద ఉంది, మీ కసి నా గుండెల్లో ఉంది. ఆ టాక్సీ భల్లల దేవగానే మై దేఖలేదు. You're under arrest. నీ కార్లో స్మగ్లింగ్. డైలాగ్ మీదో డైలాగ్ నాది. కానీ వాటాల తర్వాత మ్యాటర్ లోకి రండి. నా డ్యూటీకి టైం అవుతుంది. మీ కార్లో స్మగ్లింగ్ గుడ్స్ అని చెప్పి మాకు వాట్సాప్ మెసేజ్ వచ్చింది. గోల్డెన్, నా కార్లో స్మగ్లింగ్? అదిగో నా బుజ్జిమండి అక్కడే ఉంది, వెళ్ళి చెక్ చేసుకోండి. సర్చ్. రిసర్చ్. ఏనుగు దంతాలు, ఎలిఫెంట్ టీత్, పులి చర్మాలు, టైగర్ స్కిన్, ఎర్ర చందనం, శాండల్వుడ్ వీరప్పన్, విమెన్ ట్రాఫికింగ్. కమాన్ దట్స్ ఆల్ మేడం. బ్యాక్ సీట్ లో పట్టేదే ముగ్గురు, 5 ఎలా వచ్చారండి? లాజిక్ ఏది? లాజిక్ వీడి పేరు కూడా ఎఫ్ఐఆర్ యాడ్ చేయండి. ఇదిగో శ్రీదేవి, మనలో మనకి అరెస్ట్ ఎందుకు? ఇద్దరం కలిసి ఫైట్ చేసుకుందాం. మేడం మీకు దండం పెడతాను, ఈ మసాజ్ ఫైట్ వద్దు మేడం ప్లీజ్. బాబులో గుర్తు తెచ్చుకుందాం. కిషోర్ రాజన్,
कौन है रे छोटा चेतन? You're all cheating police. మీరే ట్రక్ లోంచి కార్లోకి డంప్ చేశారు. నేను చూశాను. మనకి సాక్షి దొరికింది. పిల్లోడు సాక్ష్యం చెల్లదు. Hey, I have video footage. టోటల్ ఫుటేజ్ కంట్రోల్ రూమ్ చూస్తుంటే మేడం ఈ నెగటివ్ ఫుటేజ్ ని పాజిటివ్ గా మార్చాలి. జంపు. ఖరీదైన కార్ల దొంగతనం. వ్యాలెట్ పార్కింగ్ పేరుతో క్రేజీగా కార్లు కొట్టేస్తున్న కిలాడి దొంగలు. లెట్స్ స్టార్ట్ ద వర్క్. యా. వ్యాలెట్ పార్కింగ్. గోవిందా గోవిందా. నా కారు. క్యాష్ కాదు, వ్యాలెట్ పార్కింగ్. చెక్ పంపించేశాను. ఏటీఎం దగ్గర వ్యాలెట్ పార్కింగ్ ఏంటి? నా కారు. రాఘవ కమిషనర్ గారు వస్తున్నారు, అంత రెడీ కదా? అంతా ఓకే సార్. కత్తందుకోవే. వద్దు నాన్న, నేను విన్నా. నాకు కొంచెం టైం. నేను ఏదో ఒకటి మేడం. చేస్తాను. ఎవరితో మాట్లాడుతున్నారు మేడం? ఇంట్లో మా నాన్న సాడ్ ఫేస్ వేసుకుని సాడిజం చూపిస్తున్నాడు. ఎక్కడున్నా ఆయనతో మాట్లాడుతున్నట్టే ఉంది. టెన్షన్ పడకండి మేడం, ఏదో ఒకటి సెట్ చేద్దాం. సార్, ఈ సెల్యూట్స్ ఏం తక్కువ లేదు. ఛానల్స్ వాళ్ళు ఏకి మారేస్తున్నారు. ఆ వ్యాలెట్ దొంగలు ఎప్పుడు పట్టుకుంటారా? అంటే నా కారు కూడా కొట్టుకోలే వరకు చూస్తూ ఊరుకుంటారన్నమాట. 32 మంది నా వెనకాల. ఉపయోగం ఏముంది? గోవిందా గోవిందా, వాట్ ఈస్ దిస్? సార్ మీ కార్ బయటకు పట్టుకెళ్తున్నారు. వాళ్ళు పట్టుకెళ్ళట్లేదు, కొట్టుకెళ్తున్నారు. మేడం, చేస్. చాలా కాస్ట్లీ బాబు, ఎలాగైనా పట్టుకోండి. Come on, go fast, catch them. I won't drop the cash, madam. Tom, the cops are coming. Cruz, they can't catch us. Cruz, this is Indian technology. Needle balls. Wow, amazing. Zing zing. Right. It's amazing. Zing zing. ఈ తొక్కలో కార్ కన్నా దొంగలు షార్ప్ ఇప్పుడు ఆ కార్ ని ఎలా క్యాచ్ చేయాలి? ఇంకో కార్ క్యాచ్ చేయాలి. ఆ లిఫ్ట్. శ్రీదేవి. వామ్మో, వీడు ఇప్పుడు తవ్వుకుంటే వదలడు. మేడం ఎస్కేప్. శ్రీదేవి. ఉదర్ దేక్కో మేడం. శ్రీదేవి. ఉదర్ సే. ఓల్డెన్. ఏం శ్రీదేవి, లిఫ్ట్ అడిగి నా కార్ ఎక్కో. నీ కార్ మేము ఎక్కం. ఇదిగో, ఇద్దరం డ్యూటీలో ఉన్నాం. పర్సనల్స్ వద్దు, ప్రొఫెషనల్ గా ఉందాం. తొందరగా పోనీ, వాళ్ళు మిస్ అయ్యి 15 మినిట్స్ అయింది. 15 మినిట్స్ 15 సెకండ్స్ లో కవర్ చేస్తా. సొల్లు. వాళ్ళే వైట్ కార్. హై ఫై. Tom, they're falling in the taxi. Cruz, it's just a taxi. You are amazing. Zing zing. ఆ టర్నింగ్. ఆ మళ్ళీ టర్నింగ్. ఎక్కడుంది టర్నింగ్? టర్నింగ్ అది మేము టర్న్ అవ్వాలిగా. టర్నింగ్ ఇక్కడ బర్నింగ్. ఏమన్నా వీడియో గేమ్ ఆరా? చూపే. ఏం శ్రీదేవి గారు, అలా ఖాళీ కూర్చోపోతే టైర్ లేవు, షూట్ చేయొచ్చు కదా. షూట్. వద్దన శక్తానా. Tom, she's firing. Cruz, all misfiring. She need training. Zing zing. Yeah. యా కిషోర్, టైర్ కి ఏం చేస్తే కనీసం కార్ కనే తగలాలి. ఎక్కడెక్కడ తగులుతున్నాయంటయా? బ్యాక్ డోరా? ఇప్పటిదాకా ఇచ్చిన పర్ఫార్మెన్స్ చాలు, రికమెండేషన్ లీక్ అయిపోతుంది. ఈసారి మేయర్ రైతా గంట ముందు బయలుదేరినాం. చల్లంగా పో. హారన్ మాత్రం కొట్టకు. కొట్టానన్నా అయినా గీ రూట్లేంది. ఈ గల్లీలో అయితే ఆ టాక్సీ వాడు ఉండడరా. ఆ సీట్ బెల్ట్ పెట్టుకో రాదు. అరే ఊకో అన్న, మన హైదరాబాద్ మనం సీట్ బెల్ట్ పెట్టుడేంది? పెట్టుకోరా, ఇది పోయి ఎట్లొస్తుందో. అరే నేను పెట్టానా అన్నా? డోంట్ సౌండ్ అన్నాడే. బండి గల్లీ తిరిగి దాకా ఇన్నే ఉండు. ఓకేనా? పోతుండు. ఓ అన్న. పోతుంది. ఓ అన్న. కంచె బయటికి వచ్చిందా? వచ్చిందన్నా. ఇంకేమున్నది చేసే. సీటు బెల్ట్ పెట్టుకోనీకి ఏందిరా నీకు నొప్పి? మన హైదరాబాద్ కూడా మనం హైదరాబాద్ కేసీఆర్ ఏమన్నా నీకు రాసిచ్చిందా? Tom, stop the car. I have an idea. Okay, take your time. చేతిరా. ఓ ఎంజాయ్ కర్రా మేడం. He is amazing. Zing zing. Dead end. The end. Amazing. Zing zing. We saw your firing. All misfiring. Taxi bro. We loved your skill. Thanks. ఈ టామ్ క్రూజ్ తో నువ్వు కలిస్తే మనల్ని పట్టుకోవడం మిషన్ ఇంపాసిబుల్. అమేజింగ్. జింగ్ జింగ్. మీ పొగడతలు ఆపండి. నువ్వు దొబ్బై. ఓల్డెన్, చాలా రిస్క్ చేశాను, డబ్బులు ఇవ్వండి. ఈ 1000 ఉంచుకొని నువ్వు వెళ్ళిపో. భయ్యా 3000 ఇస్తే మిమ్మల్ని ఎస్కేప్ చేస్తాం. 30 లక్షలు ఇస్తాం. ఎస్కేప్ కి 30 లక్షలా?
ఈ రింగ్ ఉంచుకుని వెళ్ళిపోయా. ఓకే మీరు పక్క వచ్చారు. రండి రండి 1 minute. మేడం మనం ఎదురు చూస్తున్న స్కామ్ మనకి ఎదురు వచ్చింది. సెట్ చేయమంటారా? కమిషనర్ కారు ప్రాబ్లం అవుదేమో. పిలుస్తున్నా చూడు. నువ్వు ఇప్పుడు కూడా మారవా? నువ్వు ఇప్పుడు కూడా తీసుకోవా అంట. ఓకే ఓకే సెట్ చేసేయ్. మీరు కొట్టేసిన కారు జోలికి మా మేడం రాకుండా ఉండాలంటే మీరు 50 లక్షలు. ఏవయ్యా కిషోర్, మనకు కావాల్సింది 40 కదా. అంటే మేము బతుకుదా మేడం? ఎథిక్స్ లేవా కిషోర్? మీ 40కి ఎథిక్స్ ఉన్నాయా మేడం? డిస్కషన్ ఏంటి? ఫ్రాడ్ ఫస్ట్ టైమా? ఫ్యాన్సీ ఆఫర్ 75 ఇస్తాం. పార్టీ అరేంజ్ చేయండి. ఇట్స్ అమేజింగ్. జింగ్ జింగ్. శ్రీదేవి బంగారం 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 మహాలక్ష్మి అవతారం అవతారం అవతారం. ఈ తల్లి కరుణిస్తే మా కలలన్నీ సాకారం. ఇది ఎమోషన్స్ కూడా ఫాలో అవడా? జానకి స్వీట్ ఎందుకో జానకి. అమ్మా శ్రీదేవి, బెల్లం ఫ్యామిలీ కోసం నీ కలలు పక్కన పెట్టి నువ్వు చేసిన త్యాగం చరిత్రలో నిలిచిపోతుందమ్మా. అమ్మా వదినమ్మా, అమ్మాయికి ఏదో చెప్పాలన్నావుగా, చెప్పు. ఎలాగో బురదలోకి దిగావు, అలాగే ఇంకొక 4 నెలలు కంటిన్యూ చేస్తే ఫ్యామిలీ అంతా వరల్డ్ టూర్కి వెళ్ళిపోవచ్చు. ఆపండి ఆపండి. మీరు ఒక్క స్కామ్ అన్నారు, చేశాను. ఇంక నేను మెడల్ సాధించే వరకు నన్నెవరూ ఆపలేరు. డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసేవేంటి? శ్రీదేవి, ముందు పెద్దవాళ్ళు మాట్లాడుకుంటారు. మా అబ్బాయి మీ అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. ఈ ఫ్రూట్స్ తీసుకుని మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేయండి. రేయ్ వెళ్తావా ఎన్కౌంటర్ చేయమంటావా? ఆపురా ఇవ్వరా తాంబూలం. రాయ్ తీసుకురా వచ్చి. ఇంతకీ నువ్వేం చేస్తుంటావు? కన్నా క్యాబ్ డ్రైవర్. అదే దారిద్ర్య రేఖ బాగా దిగునున్నావుగా, మేము నిన్నే దాన్ని క్రాస్ చేసి వచ్చాము. నీ రేంజ్ కి దగ్గర సంబంధం. అయినా వీడితో డిస్కషన్ ఏంటి సార్? ఆపరా, ఆన్ చేయరా టీవీ, పెట్టరా పెన్ డ్రైవ్. ఓకే ఓకే సెట్ చేసే. మీరు కొట్టేసిన కారు జోలికి మా మేడం రాకుండా ఉండాలంటే మాకి అద్భుతమైన విజువల్ మా బుడ్డోడు వల్ల దొరికింది. మేడం మీరు 50 లక్షలు దొరికా. ఈ పెన్ డ్రైవ్ యాస్టీస్ గా కమిషనర్ చేతిలో పెడితే స్కామ్ డిజైన్ చేసిన కిషోర్ జైలుకి, దాన్ని అమలు పరిచిన శ్రీదేవి ఉద్యోగం కోల్పోయి ఇంటికి, ఆ స్కామ్ తాలూకు ఫ్రూట్స్ తిన మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ యాజ్ ఇట్ ఈస్ గా దారిద్ర్య రేఖ దిగుకి, అంటే నా దగ్గరికి. అలా జరగడానికి వీల్లేదు. సో ఇప్పుడు ఈ పెన్ డ్రైవ్ ని కట్టా తాళి. నువ్వు నార్మల్ బెల్లం ఫ్యామిలీ కోసం నువ్వు మరో త్యాగం చేయాల్సిన సమయం ఆసనం అయిందమ్మా. అన్ని త్యాగాలు నేనే చేయాలా? ఓల్డెన్ ఇది డిస్కషన్ టైం కాదు, డెసిషన్ తీసుకునే టైం. ఆల్రెడీ కమిషనర్ కి మ్యాటర్ చెప్పేశాను. సారీ సార్, పార్టీ కొంచెం లేట్ అయ్యాం. సార్ మా బంధువులు. ఆయన అడిగాడా? అడుగుతాడేమో అని. మరో 2 కార్ల దొంగతనం. అమీర్పేట్లో ఆడి కుడా దగ్గర స్కోడా. కార్లో షికారుకు వెళ్ళడానికి భయపడుతున్న జనం. ఇంత షార్ప్ గా ఎలా కొట్టేస్తారో. ఇట్స్ ప్యూర్లీ నాట్ సార్. ఏం అట్టో ఏమో. అమ్మ శ్రీదేవి, సార్ ఆ కారులో మావిడ 10 తులాల బంగారం ఉందమ్మా. ఎక్కడ? సీటు కవర్ లో. ఫ్రంటా బ్యాకా? బ్యాక్ అమ్మా. నువ్వు ఎలాగైనా సీట్ కింద గానీ, మ్యాట్ కింద గానీ, డిక్కీలో గానీ. ఎక్కడ ఏమీ లేవమ్మా. ఓకే క్యారీ ఆన్, వి హావ్ లాట్ ఆఫ్ వర్క్. థాంక్యూ. నువ్వు ఎలాగైనా సరే ఆ టాక్సీ బాబుతో క్లోజ్ గా ట్రావెల్ అయ్యి దొంగను పట్టేసుకో. మీరేం కంగారు పడకండి సార్, నేను బాగా క్లోజ్ గా ఫాలో అవుతానుగా. నాన్న నీకేమైనా పిచ్చా? నేను పెళ్లి కొప్పుకున్నానని వాడిని ఇంటికి పిలిచావేంటి? పిలిచి స్వీట్ పెడతానంది నీకు ఇచ్చి పెళ్లి చేయడానికి కాదు, పైకి పంపడానికి. ఆ బెల్లం పాయసంలో పాయిజన్ కలిపాను. అంటే చంపేస్తారా? చంపడం ఏంటి? మనం కత్తో పొడుస్తామా గంతో కలుస్తున్నామా? జస్ట్ ఫుడ్ పాయిజన్ చేస్తాడు. నాట్ ఎ బిగ్ డీల్. కేస్ అయితే టోటల్ ఫ్యామిలీని లోపలేస్తారు. అరే కమిషనరా, జస్ట్ ఎంక్వైరీ చేసి మనల్ని మూసేయడానికి ఆఫ్టర్ ఆల్ క్యాబ్ డ్రైవర్ ఎక్కడో జిల్లా ఎడిషన్ లో ఓ మూలేస్తారు. అది కూడా మేనేజ్ చేయకపోతే ఎలా? ఈ ప్లాన్ నాకు ఇష్టం లేదు. ఓకే జరూరత్ నహీ. ఆడొచ్చి పెన్ డ్రైవ్ పెట్టి కమిషనర్ కి బ్యాట్ ని మీడియాకి ఫస్ట్ షో ఇస్తాడు. సెకండ్ షో టైం కి మన ఇద్దరం జైలుకి, మీ ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీదకి. అలా జరగడానికి వీల్లేదు. అందరూ సంయమనం పాటించండి. కిషోర్ ఇచ్చిన బెల్లం పాయిజన్ ఐడియానే మన బెల్లం ఫ్యామిలీకి శ్రీరామ్ రక్ష. మోయా మోయా మా శ్రీ నా పే మారా. ఇది మాట్లాడలేదా? ట్రై చేయమ్మా, వచ్చుద్ది. ఇప్పుడు దాకా నాకు శ్రీదేవి అంటే ఇప్పుడు శ్రీదేవి ఫ్యామిలీ అంతా నాకు
పాయసం తిందు కదా. వద్దు మావయ్య, కడుపు నిండిపోయింది. ప్లాన్ వేస్ట్ అయిపోతా. ప్లాన్ ఏంటి? అదే పాయసం వేస్ట్ అయిపోద్దని. అల్లుడు పాయసం. నేను పులిహోర తింటా. దాంట్లో కలపలేదు కదా. ఏం కలపలేదు? అదే ప్రేమ, ఆప్యాయత, అనురాగం వాటన్నిటినీ కలిపి శ్రీదేవి నీ కోసం స్వయంగా తయారు చేసింది. శ్రీదేవి నువ్వు నాకు ఇందులో విషయం కలిపి తింటాను మావయ్య. మ్యాటర్ లీక్ అయిందా? మావయ్య ఇంత మంచి న్యూస్ చెప్పినందుకు ముందు మీరే తినాలి మావయ్య. నేనేదో పాయిజన్ పెడుతున్నట్టు అలా రియాక్టర్ ఏంటి? అంటే నాకు షుగరు నాకేమైనా అవుతుంది దాని ఉద్దేశం. నువ్వు పోనీ కిషోర్ సిక్స్ ప్యాక్ ట్రైంగ్. అలాగే అలాగే. కాఫీ వసాయి ఓ 2 స్పూన్లు వాడి కప్పులో కలిపివే. మావయ్య ఏంటమ్మా? మరేమో నాకు శ్రీదేవి తినిపిస్తూ తినాలనుంది మావయ్య. పెట్టమ్మా వాడి చివరి కోరిక. చివరి కోరిక ఏంటి? అదే చిలిపి కోరిక. ఒక్క నిమిషమే, ఫ్యామిలీ ఫోటో అదిరిపోయింది, అందరిని పరిచయం చేసుకుంటానే. హాయ్ అత్తయ్య. హాయ్ పెద్ద అత్తయ్య. ఇప్పుడు ఈ పరిచయాలేంది? ఇచ్చింది కప్పు పాయసం, ఒక్క స్పూన్ తినడానికి మాకు టార్చర్ ఏంది? ఏంది ఆపేది? ఈయనెవరు పిలిచారు? నేనే. ఇంత గుడ్ అకేషన్ ఆయన లేకపోతే ఎలా? ఏమ్మా శ్రీదేవి, కారు పట్టుకోమంటే కాపరం చేయడానికి రెడీ అయిపోయావా? అబ్బే మీ కారుతో మాకేం సంబంధం లేదు. అడుగుతాడేమో అని. ఏం టాక్సీ బాబు, అసలు ఈ సంబంధం సెట్ అవ్వడానికి కారణం ఎవరు? మీ కారు. అప్పుడు పాయసం తినాల్సింది ఎవరు? మీరు. అరే కమిషనరా, చస్తే ఎంక్వైరీ చేసి మనల్ని మూసేయడానికి. బెల్లం పాయసం అదంటే నాకు ప్రాణం. మీకోసం పనసపట్టు కూర, అరటి పువ్వు, ఎగురు, చింతాకు చారు చేయించాను సార్. ఇది కూడా అద్భుతమైన పాయసం ఉండగా అటమైన చేద్దామంటే 50 క్రాస్ సార్, షుగర్ లెవెల్ సార్. అన్నప్రాసం నాడే బెల్లం పాయసం గేదె తౌడు తిన్నట్టు అర్థండి. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? డౌట్ రాకుండా మన ఫ్యామిలీలో 2 పాయిజన్ తిని ఆయనతో పాటు హాస్పిటల్లో అడ్మిట్ అవటమే. నేనా? ఐడియా ఇచ్చింది నువ్వేగా. మరి ఇంకొకళ్ళు? నేనా? ఎగ్జిక్యూట్ చేసింది మీరేగా. ఆఫీసర్ గారు సేఫేనా? ఫీలింగ్ బెటర్ సార్. నేను కాదు దరిద్రుడా, కమిషనర్ గారిని. హీస్ అవుట్ ఆఫ్ డేంజర్. కాఫీ. అయ్య బాబోయ్, ఇక్కడ కూడా తీసుకొచ్చారా? పాయసంలో పాయిజన్ కలిపిన డాక్టర్ రిపోర్ట్ ఇచ్చాడు. దీని యాజ్ ఇట్ ఈస్ గా కమిషనర్ చేతిలో పెడితే జానకి సెలైన బాటిల్ అందుకో. ఓ మల్లుడు ఆయన బాబు, ఈ రోజు నుంచి మా బెల్లం ఫ్యామిలీకి నువ్వే అల్లుడు అయ్యా. నువ్వు నోర్మోయ్. అల్లుడు, ఎలాగైనా నువ్వే ఈ గండం నుంచి మమ్మల్ని బయట వేయాలి. పాయసంలో ఏ ప్రాబ్లం లేదు సార్. పరగడపన పాయసం తింటే ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంది. నేను పుట్టినప్పటి నుంచి తింటున్నా, మరి నాకు ఎప్పుడు జరగలేదు. అడుగుతాడేమో అని. అమ్మా శ్రీదేవి, నీ పెళ్లి పోయినాల్లో ఈ పాయసాన్ని అవాయిడ్ చేయి. ఈ నెలలో ముహూర్తాలు పెట్టి చేస్తున్నాం సార్. ఓరి నీ నోట్లో పాయసం బెట్ట. ఇదేమన్నా చారిత్రాత్మక పాయసం అంటే చేతులు పెట్టి తిరుగుతున్నావు? లోపల నీ టాలెంట్ చూసిన తర్వాత నాకు చాలా ముచ్చటేసింది నాయన. నీకు ముచ్చటేసింది అన్నయ్య? 2 లీటర్లు ముచ్చటేసింది సీనయ్య. బాబు మీరికి బయలుదేరండి, మేము అలా వెళ్ళి ముచ్చట తెచ్చుకుని బయలుదేరతాం. ఓకే చెప్పు సీనయ్య. తానా సభల్లో వాయించాం, తాగుబోతుల మధ్య వాయించాల్సి వస్తుంది. ముందు బతికి బయట పట్టి. సీనయ్య అన్నయ్య, వాడేంటి ఎక్స్ట్రా అక్కడ పెట్టుకున్నాడు? ఊరుకో అన్నయ్య, యాడ పెట్టి తాగితే మనకెందుకు, మనకు రూట్ కావాలి. ఇదిగో బాబు, హైవేకి రూట్ ఎటు? డోంట్ డిస్టర్బ్. ఒరిస్సా భాష ఇలా ఉంటుంది అన్నయ్య. బై సాబ్ బై సాబ్, హైవేకి రూట్ కిదరే. మీ బాండవాడికి ఎంత దూరం వచ్చారేంట్రా? తెలుగా ఏంటే డాబా దగ్గర మన బిస్వల్ బ్యాండ్ కొట్టారు. బ్యాండ్ మేళం మ్యాచ్ కూడా ఉందా? బ్యాండ్ మేళం అంటే బ్యాండ్ మేళం మీ సంగీతం అవసరం. వరల్డ్ ఫేమస్ తెలుసా? ఫోన్ పెట్టారన్నా దొరికారు. హలో, స్టాప్ స్టాప్ స్టాప్, మేము వరల్డ్ ఫేమస్ మ్యూజిషియన్స్. ఏంటి మళ్ళీ వచ్చారు? నువ్వు కొట్టావే బిస్వాలో పుష్పాలో, వాడికి మామూలు ఫాలోయింగ్ లేదయ్యా. ఈ ఏరియా దాటే వరకు మేము మీతోనే ఉంటాం. సీనయ్య అన్నయ్య, నెక్స్ట్ కచేరీ ఎక్కడో కనుక్కో. మీ జాతకంలోనే ప్రాణగండం ఉంది. మృత్యువు ఈ ఇంటి పరిసరాల్లోనే తిరుగుతుంది. ఈ మృత్యుంజయ హోమం పూర్తయితే మృత్యువుని ఇంటి గడప దాటి లోనికి రాదు. హోమానికి వచ్చారా? మారణ హోమానికి వచ్చాం. నమస్తే పట్నాయక్ జీ, నా పేరు బాలు ఫ్రమ్ హైదరాబాద్.
1వ తారీఖు మధ్యాహ్నం 1 గంటకి బీక్కో అనే నీ ఫ్రెండ్ ఓ బాబుని కిడ్నాప్ చేశాడు. బాబు ఎక్కడా? ఇదేమన్నా ఎంక్వైరీ కౌంటర్ అనుకుంటున్నావా? మా క్షేమం కోసం ఇంత పెద్ద హోమం జరుగుతుంటే బాబు ఎక్కడా? బాబా ఎక్కడున్నాడో నాకు తెలుసు, కానీ నేను చెప్పను. అమ్మ బోలా బోలా తోసండ్రా. స్పీకర్ ఆన్ చేయండి. ఏ పట్నాయక్, ఈ పిల్లాడిని అంత అడిగినా నిజం చెప్పట్లేదు. నీకు తెలిసిన మంచి సైకియాట్రిస్ట్ ఉంటే పంపించు. ఆ మృత్యువుని డైవర్ట్ చేయండి సార్. నా దగ్గర ఒక మంచి డాక్టర్ ఉన్నాడు, పంపిస్తా. సార్ నన్ను తీయమంటారా? ఊరుకోవాయ్, తిప్పిన బోల్ట్ అరగంట నుంచి తిప్పుతూనే ఉన్నావు. అవతల పెద్ద ఫంక్షన్, భువనేశ్వర్లో ఫ్లైట్ క్యాచ్ చేయాలి. కానీ ఏం చేస్తుంటారు సార్? సన్నాయి విద్వాంసులం. ఓహో, బ్యాండ్ మేళం బ్యాచా? సీనయ్య అన్నయ్య, వీడెవడరా విద్వాంసులను పట్టుకుని బ్యాండ్ మేళం బ్యాచ్ అంటాడు? వీఆర్ వరల్డ్ ఫేమస్ మ్యూజిషియన్స్, యు నో. టైర్ మార్చుకునే లోపు సరదాగా వాయించండి సార్. మీ సరదాల కోసం దురదల కోసం వాయించే బ్యాచ్ కదరా మేము. మా సన్నాయి సౌండ్ కోసం పిఎంలు సీఎంలే లైన్ లో ఉంటారా? అసలు మేము లేకుండా అమెరికాలో ఆటాలు నాటాలే జరగవురా. మా షో ఎంట్రీ టికెట్ ఖరీదు చెయ్యవురా మీ బతుకులు. అసలు ఈ బిళ్ళలేంటో తెలుసా? సీనయ్య, అన్నయ్య, అవి బిళ్ళలు కాదయ్యా, బహుమతులు. ఫ్రీగా వద్దులేండి, 116 ఇస్తా. అయ్యా బాబోయ్, 116 ఇస్తాడంట వీడు. ఓని 200 ఇస్తా. బాబోయ్, బోనస్ కూడా ఇస్తానంటున్నాడు రా వీడు. ఇంకొక క్షణం వీడితో ట్రావెల్ చేస్తే ఏ చెత్తకొప్పు పక్కన మనతో కచేరీ పక్కకెళ్ళి లిఫ్ట్ అడుక్కుందాం. మేము నీలాగా నేల బెంచి కాదురా, వీఆర్ బాల్కనీ. నీలాంటి సామాన్యుల ముందు మా సన్నాయి మోగదు. ఏం చేస్తుంటారు? సన్నాయి విద్వాంసులం. ఓ, బ్యాండ్ మేళం బ్యాచా? అన్నయ్య, ప్రపంచంలో బ్యాండ్ మేళం తప్ప వేరే ఆర్ట్ లేదేమిట్రా? ప్రతివాడు బ్యాండ్ మేళం బ్యాచ్ అంటాడేమిట్రా? యు నో వరల్డ్ ఫేమస్ మ్యూజిషియన్స్. మూడు బాలేదు, సరదాగా వాయిస్తారా? అమ్మా, టైర్ మార్చుకుంటానన్నకుడు, మూడు మార్చుకుంటానన్నకుడు ఏమనుకుంటున్నారా మమ్మల్ని? అందుకే వి హేట్ నేల బెంచి. సామాన్యుల ముందు మా సన్నాయి మోగదు. దిగిపోరా. అక్కర్లేదు, నేనే ఎఫ్ఎం పెట్టుకుంటాను. ఏసీ కూడా కొంచెం పెంచుకో. అన్నయ్య, పోలీస్ స్టేషన్ తీసుకొచ్చావేంటయ్యా? చిన్న పనుంది. ఇదిగో లేట్ అయ్యా, 1 నిమిషానికి 100 తగ్గుద్ది. నేనేదో ఫ్రీగా లిఫ్ట్ ఇస్తున్నాను అనుకున్నాను, డబ్బులు ఇస్తారా? ఓకే. భయ్యా, OR4BA 6187 ఈ కార్ నంబర్ డీటెయిల్స్ చెప్తారా? ఎవరికి పడితే వాళ్ళకి చెప్పరు. డబ్బులు ఇస్తాను, అప్పుడేనా చెప్తారా? చల్. డబ్బులు ఇస్తానన్నా పని అవట్లేదు. మీ పేరేమన్నా వాడతారా? నీలాంటి లో క్లాస్ వాళ్ళకి మా లాంటి హై క్లాస్ బ్రాండ్ వాడడం. ట్రగులు పడుతున్నావు కాబట్టి నీకు సలహా ఇస్తా. తెలిసిన పోలీసు ఉంటే తెచ్చుకో. ఎస్ఐ రేంజ్ ఉంటే సరిపోద్దా? అడగానే ఎస్ఐ అంటున్నావేంట్రా, దిక్కులో ఉన్నట్టుగా. ఒక్క నిమిషం. అరే, నువ్వు క్యాబ్ డ్రైవర్వా మాయల పక్కీరువా? అడగ్గారు ఎస్ఐని తీసి పారేశావు. ఇంకా రయ్యో, మనం చంద్రబాబు గారినో కేసీఆర్ అడిగాం కదా. అమ్మా, మాకు ఈ కిడ్నాప్ ఏ సంబంధం లేదు. మీ వరల్డ్ ఫేమస్ సంగీత విద్వాంసులు. సీనయ్య, అన్నయ్య, పేరెంత పెద్దదైతే క్రైమ్ అంత పెద్దదవుద్ది. పెట్టాయి. మీరేం కంగారు పడకండి సార్, ఈ అమ్మాయి నాకు తెలిసిన అమ్మాయి. పెన్ డ్రైవ్ ఇస్తానని చెప్పి కిడ్నాప్ చేసి తీసుకొస్తావా? పెన్ డ్రైవ్ ఇస్తానన్నగా. వన్ డే నాకు హెల్ప్ చేయి, పెన్ డ్రైవ్ నీకు ఇచ్చేస్తాను. ప్రామిస్? ప్రామిస్. నువ్వు కూడా ఫైట్లు ఫైరింగ్లు చేయనని ప్రామిస్ చేయి. ప్రామిస్. మీరు ఆ పని కానిచ్చుకోరండి, మాకు ఫ్లైట్ టైం అవుతుంది. అన్నయ్య, సీనయ్య, సేఫ్ సైడ్ మనం ఇంకో బండి చూసుకోవడం బెస్ట్. బండి రెడీ సార్. ఎక్కడ? ఇక్కడ. ఇలా తగులుకున్నావేంట్రా? దారిలో ఒక శవం లేచింది సార్, దాని ముందు సన్నాయి వాయిస్తే 3000 ఇస్తున్నారు. 15 మీకు, 15 నాకు. ఏమంటారు? సీనయ్య, అన్నయ్య,
శవం ముందు సన్నాయి వాయించబడ్డాడేంట్రా నా కొడుకు. దానికన్నా మనం ఈ కారులో వెళ్ళడమే బెస్ట్ అన్నయ్య. ఓ పని చేయండి, 2 మీకు 1 నాకు. ట్రై చేస్తున్నా సార్, ఎలాగైనా పట్నాయక్ గారు పంపారు. సైకాట్రిస్ట్ సైఫ్ అలీ ఖాన్, డాక్టర్ కరీనా, డాక్టర్ పప్పి, డాక్టర్ లహరి. వీళ్ళు డాక్టర్సా? అంటే మ్యూజిక్ థెరపిస్ట్. ఆ మాస్కులు ఏంటి? డైరెక్ట్ గా సర్జరీ నుంచి వచ్చాం. సైక్రియాటిస్టులు కూడా సర్జరీలు చేస్తారా? డాక్టర్స్ నాకు కూడా అర్థమైంది, ఈయనే బాస్ అనుకుంటారు. సార్ మీరు డాక్టర్స్ ని లాజిక్ అడిగితే హర్ట్ అవుతారు. డాక్టర్ 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 మధ్యలో నీ కెప్టెన్సీ ఏంట్రా? కొత్త వాళ్ళు వస్తే చాలు కెప్టెన్సీ కొట్టేయని చూస్తాడు మోసల్లో. డాక్టర్ ఎలాగైనా బాబుతో ముందు బాబుని పిలవండి. బాబుతో నేను పర్సనల్ గా మాట్లాడాలి. ఓకే డాక్టర్. రే వాళ్ళు అడిగింది ఏదో చెప్పేయచ్చు కదా. హే రాజన్, ఎంతైనా డాక్టర్ డాక్టరే. ట్రీట్మెంట్ చూస్తుంటే ముచ్చటేస్తోంది. ఇంకో 10 నిమిషాలు అయితే ఇంకా బాగా ముచ్చటేస్తుంది. బాబుని ఎవరైనా కొట్టారా? ఏం చేసినా వాడు డిసైన్ చెప్పట్లేదు డాక్టర్, అందుకే మా వాళ్ళు కొట్టారు. ఓకే, ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం. ఓకే డాక్టర్. బాబుని ఎవరెవరు కొట్టారో చేతులు ఎత్తండి. చిల్డ్రన్ సైకాలజీ ప్రకారం చిన్న పిల్లలతో మనం ఆట ఆడితే ఏం కావాలని ఇచ్చేస్తాం. ఆట ఆడితేనే ఇచ్చేస్తారా? డాక్టర్స్ లెట్స్ షో. చిరంజీవి తమ్ముడు నాగబాబు, నాగబాబు తమ్ముడు కళ్యాణ్ బాబు. డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయో తెలుసా? ఎక్కడున్నాయో చెప్పు చెప్పు చెప్పు. నాకు తెలుసుగా. డాక్టర్స్ బాస్ తెలుసంట. లెట్స్ గో. డాక్టర్ దొరికితే చాలు కెప్టెన్సీ చేస్తాడు. నువ్వు చెప్పు బాబు. బాబు డల్ అయిపోయాడు, ఇంకో గేమ్ ఆడాలి. ఏ ఆట అయినా ఆడదాం డాక్టర్, ఎనీథింగ్ ప్లీజ్. దాగుడు మూత దండా కోర్ పిల్లి వచ్చే ఎరగా. పదండ్రా దాక్కున్నాం. బాబు నిజం చెప్పాలి, బద్ధకంగా ఆడకండి, అందరూ సిన్సియర్ గా ఆడండి. మిమ్మల్ని ఆట ఆడుకోవాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాను. ఐ విల్ డూ మై లెవెల్ బెస్ట్. దాగుడు మూత దండా కోర్ పిల్లి వచ్చే ఎలకా పత్రం ఎక్కడ దొంగలక్కడే గప్ చుప్ సాంబార్ బుడ్డి. జెన్నీ, ఏ శివం, జెన్నీ వస్తుందా వస్తుందా వస్తుందా? జెన్నీ గట్టి గట్టిగా కొట్టి చేస్తున్నారేట్రా? సిన్సియర్ గా ఆడబట్టే సీరియస్ గా ఆడి చేస్తున్నారు నా కొడుకులు. అబ్బా! ఎవడ్రాది? డాక్టర్ బుచ్చిబాబు ఎక్కడున్నారు? చెప్పద్దు. ఏ శివం, వాడు బాబు తీసుకెళ్లిపోతున్నాడు. రే మనల్ని పట్టుకోవడానికి ఏవో కథలు చెప్తున్నాడు. ఎవరో దొరకండి, సిన్సియర్ గా ఆడండి. వెళ్ళండి.
ఆటలో బీసీ చెప్తున్నాడు వచ్చేయంట్రా. అన్నయ్య ఎట్ల బండి అంబులెన్స్ సెట్ అయ్యా. ఈ హాస్పిటల్ ఏదో తేడాగా ఉంది అన్నయ్య. మాయా అల్లుడు, మాయా అల్లుడు, మాయా అల్లుడు. మిషన్ ప్రాబ్లం. మిషనా? మల్టీప్లెక్స్ పేషెంట్స్ వెళ్ళిపోతున్నారండి. అంటే మీ సెటప్ చూసి భయపడి వెళ్ళిపోతున్నాం అండి. అదా 50 కిలోమీటర్ సరౌండింగ్ లో నో హాస్పిటల్, నో ఆప్షన్. ఎవరికేం జరిగింది? అంటే చిన్న చిన్న దెబ్బలు తగిలినాయి. ఫస్ట్ ఎయిడ్ చేస్తే చాలు. ఫస్ట్ ఎయిడ్ చేస్తే జస్ట్ 50,000 అవుతుంది. రే కుంగి, ఫస్ట్ ఎయిడ్ అంటే ఆపరేషన్ కాదురా, ఇంత డెటాలేసి దూతో అదుతారా. ఓ క్లవర్ పేషెంట్స్. దిస్ ఇస్ ఐసీయూ. ఐసీయూలో గబిలాలంటే దరిద్రుడా. ఇది మా చుట్టమే. మీరు మంచి ప్లేస్ చూసుకొని ఫస్ట్ ఎయిడ్ చేసుకోండి. చూడండి అన్నయ్య. సారీ నొప్పిగా ఉందా? ఏ డాక్టర్ ఏంటిది? ఎక్స్రే. ఎక్స్రే అయితే ఎముకలు ఉంటాయి, ఓసారి చూడు. ఇలియానా బర్ఫీ. సారీ సార్. డాక్టర్ కంపౌండర్ని హార్మోన్స్ దగ్గర పెట్టుకొని చెప్పండి, ఎక్కడ పడితే అక్కడ వదలదు. ఇంకా ఎక్స్రే తీసాగలండి. టాక్సీ బ్రో. టామ్ క్రూజ్. ఎవరు మీరు? ఐఎమ్ ఏ డ్రైవర్. ఐఎమ్ ఏ క్లీనర్. మీ డ్రెస్సులు చూస్తే అలా లేరే. వి ఆర్ ఓనర్స్. దే ఆర్ ఆల్సో ఓనర్స్. ఒక్క కారుకు 4 ఓనర్స్ సార్. ఒక స్టేట్ కి ఇంతమంది పోలీసులు ఉన్నప్పుడు ఒక కారుకి 4 ఓనర్లు ఉండరా? You are amazing. Zing. Move the car. వెళ్ళండి. పోనీ ఏయ్ క్లియర్ చేయండి. సార్ ఆ బండిలో పుట్టోళ్ళు సార్. ఏయ్ ఆ బండి రాబండి. స్టాప్. అదెన్ డౌన్. ఆ బాబుని చూపించండి. బాబా? నాకు మగ సచ్చిన వాళ్ళు అంటే చెడ్డ సిరాకు. అయినా మాకు ఉండేది పాప. ఏమే? సరే పాపని చూపించండి. స్వీటీ. నీ పేరేంటి పాప? అనుష్క సార్. నేను పెద్ద ఫ్యాన్ ఆఫ్ అనుష్క సార్. అనుష్క పేరైనా కారైనా వదిలేయాలి సార్. సరే వెళ్ళండి. బాయ్ అనుష్క. బాయ్ మై డియర్ ఫ్రెండ్స్. థాంక్స్. యు వెల్కమ్. ఆల్ కార్స్ కిడ్నాప్డ్. ఇట్స్ అమేజింగ్. మన కార్లు ట్రెషర్ సార్. ఇట్స్ అమేజింగ్. జింగ్. ఆడి మా నాన్నాడు పడిపోయాడు. ఎందుకు పొడుస్తారు? అంత తేలిగ్గా వదలను. వీడిని ఎంత కొట్టినా నాకు కోపం తగ్గదు. ఏదో నొక్కాల్సిన నేరం కరెక్ట్ నొక్కా భయ్యా. థ్యాంక్స్. బయలుదేరతానే. ఎలా? అనంతపూర్కి వెళ్ళడానికి ఇక్కడ ఒక్క వెహికల్ కూడా లేదు. పాక్కుంటూ వెళ్తావా? స్పోర్ట్స్ కార్లో వెళ్తా. ఓ బేకడా వస్తున్నా. నెల్లూరు హరి ఇక్కడికి వచ్చావేట్రా? చెప్పాను కదరా, నేను కలిసిన రోజే నీ లైఫ్ కి ఆఖరి రోజని. శ్రీదేవి ఏట్ నువ్వే? సరే ఇంకేమైతే జాయిన్ అయిపోయా. మంత్లీ 10,000 శాలరీ. దానికన్నా తక్కువైతే ఒప్పుకునేదిలే. వీక్లీ 3 times ఎగ్, 2 times చికెన్. సరిపోతే నాకు ఇంకా. నీ బోడి ప్రసాదం ఎవరికి కావాలరా? అయ్యో జని, నువ్వు కూడా నెల్లూరుకు పో. अबे बस करिए मसाज फाइट. शादी हो रहा ना? మీరేంట్రో వాయించుకొని రిలాక్స్ అవుతున్నారు. సీనయ్య అన్నయ్య ఎలా ఉండేవాళ్ళు ఎలా చెట్టకే ఈసారి నీ కారు కాపాడుకునే బాధ్యత నాది. సార్ ఈ వాయిస్ ఎక్కడ వినట్టుంది. ఇట్ ఇస్ టైం ఫర్ ముహూర్తం. ఓకే ఓకే డార్లింగ్. ఈజ్ అగైన్ అమేజింగ్. జింగ్ జింగ్ అగైన్. పాయసం ముచ్చుకుంటారా? పాయిజనా? పారిపోతున్నాడు. వైలెట్ పార్కింగ్ సార్. ఈ సుప్రీం కథ ఓకే చేసిందే మేము. మా కారు కొట్టేద్దామనే. యు ఆర్ అమేజింగ్. జింగ్ జింగ్. వైలెట్ పార్కింగ్ సార్. డైరెక్టర్నే
Hey, he has given good characters. You are amazing. Zing zing. Hey, they are following. Yeah. థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కాఫీ